జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఏ అధికారి బాగుపడినట్లు చరిత్రలోనే లేదు. ఇదేమీ మనం సరదాగా చెప్పేది కాదు. ఆల్రెడీ నిన్న లిక్కర్ స్కామ్కు సంబంధించి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడు, మనందరికీ తెలుసు. ఇప్పుడు బీహార్లో మరొక ఐపీఎస్ అధికారి కూడా అరెస్ట్ అయ్యాడు. ఒక రకంగా ఐపీఎస్ అధికారి బలయ్యాడు. ఎలా అంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఈయన పేరు కూడా ఉంది. వాస్తవానికి బీహార్కు చెందినటువంటి సునీల్ నాయక్ అనే ఐపీఎస్ అధికారిని గతంలో డిప్యూటేషన్ మీద ఏపీకి తీసుకొచ్చి సిఐడిలో పోస్టింగ్ ఇచ్చారు. సో అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ ఆధ్వర్యంలోనే సునీల్ నాయక్ కూడా ఆ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో కీలకంగా వ్యవహరించడంతో పాటు సిఐడిని అడ్డం పెట్టుకుని ఆ రోజుల్లో అక్రమంగా అనేక మందిని అరెస్టు చేయటంలో కూడా ఈయన పాత్ర ఉంది అనేది ప్రధాన ఆరోపణ. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వెంటనే సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది. బట్ ఆయన ఆ బీహార్ రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. అంటే కూటమి ప్రభుత్వం రాగానే ఆయన సొంత రాష్ట్రమైనటువంటి బీహార్ రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. పక్క రాష్ట్రం వెళ్ళిపోయినంత మాత్రాన కేసు మాఫీ అయిపోద్దా? సో మాఫీ అవ్వదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసును విచారిస్తున్నటువంటి పోలీసులు ఏం చేశారంటే ఈయన పాత్ర ఉంది అని గుర్తించి బీహార్ వెళ్ళి అక్కడే ఈయన్ని అరెస్టు చేసి ఇప్పుడు ఏపీకి అయితే తీసుకువస్తున్నారు, లేదా ఆల్రెడీ తీసుకొచ్చేసి ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మిన మరొక ఐపీఎస్ అధికారి బలి. ఇప్పటికే సునీల్ కుమార్ బలి, ఇప్పుడు సునీల్ నాయక్ బలి, వాసుదేవరెడ్డి బలి, ఆల్రెడీ ఇప్పటికే జత్వానీ కేసులో విశాల్ గన్ని బలి, అలాగే సీతారామాంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు బలి. సో వీళ్ళంతా ఎవరిళ్ళు బలి పశువులుగా మారారు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? గతంలో అనంతబాబు ఎవరైతే సుబ్రహ్మణ్యం డ్రైవర్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ రోజు అనంతబాబుని కాపాడటం కోసం ప్రయత్నం చేసిన 4 పోలీస్ అధికారుల మీద కూడా కూటమి ప్రభుత్వం వేటు వేయటమే కాకుండా విచారణకు కూడా ఆదేశించింది. అందులో ఒక అడిషనల్ ఎస్పీ ఉన్నాడు, అలాగే ఒక సిఐ ఉన్నాడు, ఒక ఎస్ఐ ఉన్నాడు, ఒక డిపిఓనో ఎవరో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా చివరికి జైలు పాలు అవ్వాల్సిందే, కటకటాలలోకి వెళ్ళవలసిందే. ఈరోజు చెబుతున్నారు అదే, ఏదో ఒక అధికారో 2 అధికారులు కాదు. నేను ఇప్పుడు ఎంతమంది పేర్లు చెప్పాను. వీళ్ళందరూ కూడా ఈవెన్ టీటీడీ లడ్డూ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఆ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం కూడా అరెస్ట్ అయ్యాడు కదా. ఆల్రెడీ దాని గురించి కూడా మనం మాట్లాడాం కదా. అలాగే 7 మంది ఐపీఎస్లు జత్వానీ కేసులో 7 మంది ఐపీఎస్లు తరువాత ఇబ్బంది పడ్డారు కదా. అంటే ఒకళ్ళు కాదు, 2 కాదు, అనేక మంది అధికారులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో అంటగాగి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు చేయటం వల్ల ఈరోజు బలి పశువులుగా మారారు. సో ఇదంతా ఒక రకంగా పోలీస్ శాఖలో వణుకులాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి, మీకు శ్రీలక్ష్మి తెలుసు కదా కథ. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అన్నాం. అసలు సీఎం కాకముందే రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే శ్రీలక్ష్మి లాంటి అధికారుల్ని బలి చేశాడు. తర్వాత ఇంకా 2-3 అధికారులు ఉన్న దీర్ఘకాల కేసు విచారణ తర్వాత వాళ్ళని కొద్దిగా వదిలేశారులేండి. ఆచారి ఇంకా ఎవరో 3-4 ఉన్నారు. సో వాళ్ళ కోర్టు వదిలేసింది, అది పక్కన పెడదాం. శ్రీలక్ష్మి, ఈవెన్ శ్రీలక్ష్మి కేసు స్టిల్ ఈ రోజుకి నడుస్తుంది. ఏ కేసును కొట్టేలా. మొన్న కూడా ఓఎంసీ గనులకు సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్తే మేము కేసు కొట్టేయడం కుదరదు, ఆరోపణలు బలంగా ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో తన అవినీతికి సహకరించిన అందరూ కూడా తరువాతి కాలంలో ఇబ్బంది పడ్డారు అనేది వాస్తవం. ఇప్పుడు బీహార్ కేడర్కు చెందినటువంటి సునీల్ నాయక్ని పోలీసులు అయితే రఘురామకృష్ణరాజు కేసులో అరెస్టు చేసి బీహార్లోనే అరెస్టు చేసి అయితే ఏపీకి తీసుకొస్తున్నారు. ఇది ఒక రకంగా ఐపీఎస్ వర్గాలలో ఒక కలకలం లాంటిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఐపీఎస్లు తొత్తులుగా మారారా? ఇంతమంది ఐపీఎస్లు పరిధి దాటి వ్యవహరించారా? నిబంధనలు ఉల్లంఘించారా అని ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఒక రకమైనటువంటి కలవరపాటు. ఈవెన్ ఎందుకంటే వాసుదేవరెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. ప్రస్తుతానికి వాసుదేవరెడ్డి జైల్లో ఉన్నాడు. అంటే ఎంత జగన్మోహన్ రెడ్డిని నమ్మితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మరి మీరు చంద్రబాబు నాయుడు ఒకసారి తీసుకోండి. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక్కసారైనా సరే, ఒక్క అధికారి అయినా సరే తర్వాత ఇబ్బంది పడ్డాడా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవినీతి చేయమని చెప్పడు, చేసిన వాళ్ళను తన దగ్గర సహించడు. సో చంద్రబాబు గారి దగ్గర పనిచేస్తే అవినీతి రాదు, పనితనం వస్తుంది. పాలన ఎలా పరుగులు పెట్టిస్తాలో తెలుస్తుంది, కొత్త విషయాలు తెలుసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తే ఇవేమీ అవసరంలా. అవినీతి గురించి తెలుసుకుంటారు, అక్రమాల గురించి తెలుసుకుంటారు, రూల్స్ని ఎలా ఉల్లంఘించాలో తెలుసుకుంటారు. దానికి ఉదాహరణ ఇదే.
4 సార్లు జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందే కొంతమంది అధికారులు బలి, సీఎం అయిన తర్వాత కొంతమంది అధికారులు బలి. బట్ చంద్రబాబు నాయుడు 4 సార్లు సీఎం అయినా కానీ ఒక్క ఐఏఎస్ కానీ ఒక్క ఐపీఎస్ కానీ పేరు చెప్పండి మీరు. ఏ వ్యక్తి కూడా ఇబ్బంది పడలేదు, ఏ వ్యక్తి మీద లేదు. ఎందుకని? ఏ అవినీతి కేసులు ఎవరు ఎందుకు ఇరుక్కోలేదంటే ఆయన అవినీతిని సహించడం, అలాంటి వాళ్ళని దరిచేరనివ్వడు. జగన్మోహన్ రెడ్డి కావాల్సిందేంటి? ఏరుకోరి మరి తీసుకొచ్చి పెట్టుకుంటారు. వాసుదేవరెడ్డి అక్కడ రైల్వేస్ నుంచి తీసుకొచ్చారు, సునీల్ నాయక్ అక్కడ బీహార్ నుంచి తీసుకొచ్చారు. ఏ రాష్ట్రంలో లేరు అధికారులు? అంటే కావాలని కొంతమంది చేత కొన్ని పనులు చేయించుకోవడానికి తీసుకొచ్చి చివరికి వాళ్ళని బలిపశువులుగా మారుస్తారు. దీనికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. కస్టోడియల్ టార్చర్ కేసు, పోలీసుల అదుపులో బీహార్ అధికారి. బీహార్ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన సిఐడి డిఐజీగా పనిచేశారు. గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా ఆయనను ఏపీ పోలీసులు బీహార్లోనే అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం ఇప్పుడు ఏపీకి అయితే తీసుకొస్తున్నారు. అవసరమైతే ఆయన్ను అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు కేవలం ఆయనకు 1-2 రోజులు నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేదా అదుపులోకి తీసుకుంటారా అనేది తెలియదు. కానీ అప్పుడు సిఐడి డిఐజీగా పనిచేసినటువంటి సునీల్ నాయక్ పాత్ర కూడా ప్రధానంగా ఉంది. దీంతో పాటు ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో కూడా ఒక 4 పోలీసులు ఇబ్బంది పడ్డారు. అది కూడా ఒకసారి చూద్దాం. అంటే నేను ఉత్తినే చెప్పలా జగన్మోహన్ రెడ్డిని నమ్మిన ఎవడో బాగుపడ్డాన్ని ఉత్తినే చెప్పలా. ఈ ఒక్క రోజే వీళ్ళు 4, వాసుదేవరెడ్డి 5, సునీల్ నాయక్ 6 అధికారులు ఒక్కరోజు వార్తల్లోకి వచ్చారు. ఒకే రోజు 6 అధికారులు వార్తల్లోకి వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ కూడా సస్పెండ్ అయ్యి అరెస్టులకు దగ్గరలో ఉన్నవాళ్ళే. ఇక్కడ చూడండి, అనంతబాబుతో అంటగాగిన కాకీలపై వేటు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులతో నిందితులతో కుమ్మక్కైన ఫలితం. అదనపు ఎస్పీ, ఒక ఎస్పీ, అలాగే ఎస్పీడీఓ, అలాగే సిఐ, ఎస్ఐల సస్పెన్షన్. నాటి విచారణలో లోపాలపై శాఖాపరమైన విచారణకు ఆదేశం. సో కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన నాటు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. నాడు నిందితులతో పోలీసులు కుమ్మక్కైనట్లుగా కనిపిస్తుందని, వారిపై ఇప్పటి ప్రభుత్వమైన చర్యలు ఎందుకు తీసుకోలేదోనని సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరంటే సుప్రీంకోర్టు. వాస్తవానికి ఆ రోజు డ్రైవర్ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం, అంటే ఛేదించడంలో పోలీసుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు డ్రైవర్ హత్య కేసులో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత స్పెషల్ సిట్ వేసిన తర్వాత అనంతబాబు అలాగే తన భార్య ఇద్దరూ కలిసి హత్య చేశారు అని తేల్చింది. సో ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఏంటంటే అప్పట్లో అధికారులు పూర్తిగా అంటగాగారు నిందితులతో. ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బట్ అలాంటి అధికారుల మీద ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దానికి గాను చర్యలు తీసుకుంది. సో అందులో వి భీమారావు, ఆకుల మురళీకృష్ణ, అలాగే మురళీకృష్ణారెడ్డి, అలాగే ఎన్ సతీష్. సో ఈ 4 అధికారుల మీద కూడా వేటు వేస్తూ పోలీస్ శాఖ అయితే చర్యలు తీసుకుంది. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ప్రతి ఘటన వెనక కూడా అయితే ఐఏఎస్ అధికారి లేదా ఐపీఎస్ అధికారి లేదా కింది స్థాయి అధికారులు మొత్తానికి బలి పశువులుగా మారటం అనేది మాత్రం కామన్. జగన్మోహన్ రెడ్డి అంటే అందరూ అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పులు జరిగాయా లేదనేది ఈ అధికారులను చూస్తే మీకు అర్థమవుద్ది. ఈ అధికారులు తప్పుడు మార్గంలో నడిచారు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నడిపించాడు కాబట్టి వీళ్ళు నడిచారు, ఫలితమే ఈ రోజు అనుభవిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పారదర్శక పాలన జరిగిందని చెప్పే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే జరుగుతున్నటువంటి ఘటనల బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తంగా మరొకసారి ఆ రోజు ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎలాగో ఈ రోజు అలాగే వాసుదేవరెడ్డి కావచ్చు, సునీల్ నాయక్ కావచ్చు, లేదా ఇప్పుడు ఈ 4 పోలీసు అధికారులు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మినందుకు ఈ రోజు బలిపశువులుగా మారారు. ఏది ఏమైనా మొత్తంగా బీహార్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారిని అక్కడే అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకురావడంతో ఇది పోలీసు వర్గాల్లో కూడా ఒక చర్చగా మారింది.